దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్లీ పెంచింది కేంద్రం. 12 రోజుల్లో వరుసగా మూడోసారి ఇంధన ధరలను పెంచుతూ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పై ₹4 వరకు పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా మరోసారి అయితే ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్ కు 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఇక పెరిగిన ధరలు తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చినట్టుగా వెల్లడించాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెంపు తప్పలేదంటున్నాయి చమురు ధరలు. అమెరికా ఇరాన్ యుద్ధం, హర్ముజ్ దిగ్బంధనంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలు గగ్గోలు పెడుతూ వచ్చాయి. ఇప్పటికే 1600 కోట్ల భారాన్ని మోసామని, ఆ భారం వినియోగదారులపై పడకుండా చూసామంటున్నాయి. అండ్ మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఇంధన ధరలు పెంపునకు అనుమతిస్తున్నామని అంటోంది కేంద్రం. ఇక తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ఇటు 99.50, డీజిల్ 92.41కు చేరింది. అయితే హైదరాబాద్లో అత్యధికంగా పెట్రోల్ 112.23, డీజిల్ ₹100.44గా ఉంది. సో రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ సురేష్, ఇటు దేశవ్యాప్తంగా కూడా అయితే మరోసారి పెరిగింది ఇంధన ధరలు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా మే 15 నుంచి ఈ రోజు వరకు 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. మే 15న లీటర్కు ₹3 పెంచాక, మే 19న 90 పైసలు పెంపు జరిగింది. మే 23 ఇవాళ 97 పైసలు పెట్రోల్ పైన, 99 పైసలు డీజిల్ పైన పెంచడం జరిగింది. మొత్తంగా ఒక 8 రోజుల వ్యవధిలోనే ₹5 వరకు ప్రజలపై భారం పడింది. దీని కారణంగా రవాణా ఖర్చులు, బస్సులు, లారీలు, క్యాబులు, ఆటోలు తదితర వాహనాలపై నిర్వహణ ఖర్చు పెరిగేటువంటి అవకాశాలున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల కారణంగా ధరలు పెరిగేటువంటి కారణంగా సామాన్య మానవుడిపై ప్రభావం పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కూరగాయలు, పాలు, నిత్యావసరమైనటువంటి బియ్యము, పండ్లు రవాణా ఖర్చు పెరగడంతో మార్కెట్ పైన భారం పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతుంది. ఇంధన ధరల ప్రభావం అన్ని రంగాలపై ప్రభావం చూపడం కారణంగా జీవన వ్యయం పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యవసాయ రంగంపై డీజిల్ కారణంగా నడిచేటువంటి ట్రాక్టర్లు, పంపు సెట్లు, రవాణా వాహనాల ఖర్చు కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా, ఆర్టీసీ, ప్రైవేటు, అలాగే వెహికల్స్, 4 వీలర్స్, 2 వీలర్స్ ఛార్జీలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. దీంతో రవాణా ఖర్చు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పినటువంటి విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తే ఇటు కంపెనీలు, పెట్రోలియం కంపెనీలు చెప్పినటువంటి కారణాలు, అంతర్జాతీయంగా మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ అలాగే WTI క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. బ్యారెల్ కు $100కు పైగా పెరగడం కారణంగానే దిగుమతి ఖర్చు అధికమవుతుంది. దీని కారణంగా పెట్రోల్ ధరలు పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు. భారత్ పూర్తి స్థాయిలో చమురు దిగుమతులపైనే ఆధారపడడం కారణంగా భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ చమురు కారణంగా ధరల ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఈ కారణంగానే ధరలు పెరుగుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే భారత్ లో ధరలను నిర్ణయించే విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి వ్యాట్ ని మాత్రం తగ్గించడం లేదు, అలాగే కమిషన్ కూడా తగ్గించడం లేదు. ప్రభావం నేరుగా ప్రజలపైనే వేసే దిశగా క్రూడ్ ఆయిల్ ధరలను పెంచుతూ అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గత 8 రోజులుగా కనపడుతున్నాయి. ఓకే, ఆల్రెడీ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.